హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు మార్నింగ్ లంచ్ బాక్స్లోకి ఏం చేయాలని హడావిడి పడకుండా చాలా ఈజీగా టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ రైస్ ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. హీట్ అయిన ఆయిల్లోకి 1 స్పూన్ చిన్నులపై తరుగు వేసి ఫ్రై చేసుకోవాలి. చిన్నులపై తరుగు ఫ్రై అయిన తర్వాత 1 నుంచి 10 వరకు జీడిపప్పు పలుకులు వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి 2 టేబుల్ స్పూన్లు, 1 కప్ క్యారెట్, 1 కప్ ఆనియన్స్ వేసి 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ చాలా ఫ్రెండ్స్, ఎక్కువగా ఫ్రై చేస్తాం పర్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ కొత్తగా ఓపెన్ చేశాను. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేయడం నాకు చాలా అవసరం ఫ్రెండ్స్. ఇలా 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత 1 కప్ స్వీట్ కార్న్ తీసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన స్వీట్ కార్న్లోకి మనం ముందుగా బాయిల్ చేసుకున్న 2 కప్స్ రైస్, 1 స్పూన్ సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ వెనిగర్, 1 స్పూన్ సోయా సాస్, 1.5 స్పూన్ పెప్పర్ పౌడర్ వేసి ఒక 2 మినిట్స్ కలుపుకోవాలి. అంతే. ఇలా కలుపుకున్న రైస్లోకి కావాలంటే లెమన్ జ్యూస్ పిండుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటే స్వీట్ కార్న్ రైస్ రెడీ. ఇలా రెడీ అయిన స్వీట్ కార్న్ని రైతాతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ. బై బై ఫ్రెండ్స్.